గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ప్రతి వారం లాగా ఈ వారం కూడా ఒకసారి వీక్లీ అనాలిసిస్లో నిఫ్టీ నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉండవచ్చు అన్నది ఒక ప్రాబబిలిటీ చూద్దాం. ఓకే, సరే, ఫస్ట్ నిఫ్టీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీలో చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో వచ్చేసి మార్కెట్లో వీక్నెస్ కనిపిస్తుంది. ఒకసారి అసలు హయ్యర్ టైం ఫ్రేమ్లోంచి చూసుకుంటూ వద్దాం. హయ్యర్ టైం ఫ్రేమ్ వచ్చేసి మనకి మంత్లీ చార్ట్ చూస్తే చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ప్రీవియస్ సింగ్ లో దగ్గర నుంచి చూస్తే ప్రీవియస్ హై ఈ రెండు తీసుకుంటే మనకి కరెక్ట్గా ఇది వచ్చేసి ఇప్పుడు ఇది ప్రీవియస్ హై, ఇది ప్రీవియస్ లో. ఓకే, ప్రీవియస్ హై వచ్చేసి మనకి సెప్టెంబర్ మంత్లో ఫామ్ అయింది, ప్రీవియస్ లో వచ్చేసి జూన్లో ఫామ్ అయింది, ఎలక్షన్ రిజల్ట్ రోజు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్కెట్ వచ్చేసి మనకి 50% కన్నా కింద క్లోజింగ్ ఇచ్చింది. కోర్స్ లాస్ట్ మంత్ కూడా 50% కన్నా కిందకు వచ్చింది, కానీ ఇక్కడి నుంచే సపోర్ట్ తీసుకొని 0.618 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి క్లోజింగ్ ఇచ్చింది. 50% అబోవ్ క్లోజింగ్ ఇచ్చింది. కానీ ఈ మంత్ ఏమైందంటే ఎక్కడ క్లోజింగ్ ఇచ్చిందో అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పటికీ మన అక్టోబర్ మంత్ క్యాండిల్ ఉంది కదా, దాంట్లో 50% కన్నా కింద నుంచే దీంట్లో రిజెక్షన్ వచ్చింది. 50% కన్నా కింద ప్లస్ ఈ క్యాండిల్ ఉంది కదా, సెప్టెంబర్ మంత్ యొక్క లో ఉంది కదా, అక్కడి నుంచే రిజెక్షన్ కనిపించింది. చూడండి, 24,753 ఈ మంత్ లో, ఇది వచ్చేసి 24,857. ఒక 100 పాయింట్స్ మాత్రం పైకి వెళ్ళింది, కానీ అక్కడ సస్టైన్ కాలేక ఇక్కడి నుంచి కిందకి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే లాస్ట్ మంత్ క్లోజింగ్ కన్నా కిందనే ఉన్నది, ప్లస్ 0.5% అంటే 50% కన్నా కిందనే ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే వీక్నెస్ వచ్చిందా అంటే వచ్చింది, బట్ హెల్దీ రిట్రేస్మెంట్ అనొచ్చు దీన్ని. మంత్లీ బేస్లో ఒక అప్పు రిట్రేస్మెంట్, రైట్. ఇది వచ్చేసి మనకి గోల్డెన్ లెవెల్స్ ఇవే, ఇవి 0.5%, 0.618%. ఈ రెండు మనకి గోల్డెన్ లెవెల్స్ అంటాం, అంతేగా. సో ఇది ఒక సపోర్ట్లా పనిచేయచ్చు. 23,200 ఈ మంత్ ఎండ్ వరకు ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే ఇదే లాస్ట్ సపోర్ట్. ఇది దీనికన్నా పైన ఒక సపోర్ట్ ఉంది ఈ లాస్ట్ మంత్ క్యాండిల్లో, అది వచ్చేసి 23,263 అంటే 280 వేసుకోండి. 23,280 ఒక సపోర్ట్ ఉంది, అది కూడా డ్రా చేద్దాం ఇక్కడ ఈ క్యాండిల్లో, రైట్. తర్వాత ఇది 0.61% వచ్చేసి ఇదొక సపోర్ట్లా పనిచేయచ్చు. ఇది బ్రేక్ అయితేనే మార్కెట్లో వీక్నెస్ అనేది ఫర్దర్గా ఫాలో అవుతుంది, అదర్వైజ్ ఇక్కడి నుంచి ఒక మూవ్ కూడా రావచ్చు. ఇది ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్లా పనిచేస్తుంది. ఇది ఫస్ట్ టైం టెస్ట్ చేసింది, ఇది సెకండ్ టైం రాబోతుంది. అంటే ఒకవేళ గ్రీన్ క్యాండిల్ వచ్చిందంటే ఇది కొంచెం పైకి వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళా రివర్స్ కూడా అవ్వచ్చు, ఏ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం మంత్లీలో చూసాం కదా, మంత్లీలో చూస్తే ఇక్కడ సపోర్ట్ కనిపిస్తుంది మనకి, ఇది ఒక జోన్ అనుకోండి, రైట్. ఇప్పుడు వీక్లీ చూసుకుంటే ఇది వచ్చేసి వీక్లీ స్వింగ్ హై,
ఇది స్వింగ్లో. ఇప్పుడు ఇదేం చేసింది, ఇక్కడి నుంచి కరెక్ట్గా 50% నుంచి రివర్సల్ అయింది, అంతే కదా. మనకి మంత్లీలో ఇక్కడి నుంచి ఇక్కడికి 50% దగ్గర ఉంది, రైట్. ఈ రెండు మంత్లీలో ఇది గోల్డెన్ రేషియోస్. ఇప్పుడు వీక్లీలో చూసుకున్నా కానీ వీక్లీలో ఇది స్వింగ్లో, అక్కడ మంత్లీలో ఇది మనకి, ఇక్కడ ఇది వీక్లీలో, ఈ స్వింగ్ హై స్వింగ్లో. దీంట్లో కూడా చూస్తుంటే చూడండి, కరెక్ట్గా ఇది 0.5 0.6 గోల్డెన్ రేషియోస్ నుంచి రివర్స్ అయింది, రైట్. సో దీంట్లో వీక్నెస్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఈ లెవెల్స్ దాటితే వీక్నెస్ ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ద థింగ్ ఈజ్, ఇక్కడ మంచి బేస్ ఫామ్ అయ్యి కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి ఒక మంచి బేస్, చూడండి ఇది బేస్. సో దీన్ని బట్టి చూస్తే వీక్లీలో ఏంటంటే మనకి వీక్గా ఉన్నప్పటికీ స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ గోల్డెన్ రేషియోస్ ఏరియా. ఇక్కడ ఇది ఈ రెండు ఒక సపోర్ట్లా పనిచేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇది బ్రేక్ అయితే దెన్ ఫర్దర్గా ఈ లెవెల్స్ దాకా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 22,700 ఏరియాస్, 22,700, 22,800 ఈ ఏరియాస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మధ్యలో కూడా ఇక్కడ సపోర్ట్స్ ఉన్నాయి, చూడండి ఈ రెండు క్యాండిల్స్ హైలు ఉన్నాయి కదా, అవి సపోర్ట్స్లో పనిచేస్తాయి, అర్థమవుతుంది కదా. సో వీక్లీలో చూసుకుంటే ఏంటంటే వీక్నెస్ ఫర్దర్గా కనిపిస్తున్నప్పటికీ మనకి ఇంకా 0.5% మంత్లీలో ఫాలో అవ్వలేదు కాబట్టి, ఇది క్రాస్ అవ్వలేదు కాబట్టి ఇక్కడి నుంచి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కూడా పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మార్కెట్లో. సో ఇంకా మార్కెట్ పడిపోతుందని ఖరారు చేసుకుని తీసుకొని కూర్చోవద్దు, ఒకటి. రెండు, మార్కెట్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సో ఇదే జరుగుతుంది, ఇలాగే అవుతుంది అనుకోవడం తప్పు. జరగచ్చు, మనం అనుకున్నట్లుగా కూడా జరగచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరైతే పుట్టు తీసుకుంటారో వాళ్ళకి ఇక్కడ రాగానే ప్రాఫిట్స్ బుక్ చేసేసుకుంటారు ఆబ్వియస్. తర్వాత ఇక్కడ మళ్ళీ సీలో ఎంటర్ అవుతారు, ఇక్కడ మళ్ళీ బుక్ చేసేసుకుంటారు. ఎందుకంటే 50% లెవెల్స్ రాగానే జనరల్గా బుక్ చేసుకుని ఎగ్జిట్ కొట్టేస్తారు. ఇక్కడి నుంచి ఫర్దర్గా ఫాలో అయితే మనం పుట్లో కూర్చుందాం, లేకపోతే ఇక్కడి నుంచి పైకి వెళ్తే సి తీసుకొని కంటిన్యూ చేద్దాం అనుకుంటారు, కానీ ఇక్కడ ఎగ్జిట్ చేసేస్తారు. దాని ప్రకారం చూసుకున్నా ఇంకా ఇది అఫ్కోర్స్ వీక్నెస్ ఉంది, ఐ మీన్ నాట్ డినయింగ్ దట్. కానీ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే కానీ మనం దాన్ని కన్ఫర్మ్ చేయలేము. ఒకవేళ అది బ్రేక్ అయినప్పటికీ దీంట్లో ఫర్దర్గా ఫాలో వచ్చే ఛాన్సెస్ అంటే ఈ లెవెల్ దాకా కనిపిస్తుంది ఇప్పటికీ. 22,700 ఫస్ట్, దాని తర్వాత ఫర్దర్గా ఏం జరుగుతుందో చూడాలి. ఓకే. సో నిఫ్టీలో వీక్లీలో మంత్లీలో వచ్చేసి మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నదే, స్వింగ్లో స్వింగ్ హై 50% దగ్గర ఉన్నది. ఇంకా వీక్లీలో వచ్చేసి స్వింగ్ హై స్వింగ్లో 50% నుంచి కిందకు వస్తుంది, మంత్లీలో 50% దాకా వస్తుంది. వీక్లీలో 50% నుంచి ఫాలో అయ్యి మంత్లీలో 50% లెవెల్ దాకా వచ్చింది. ఇప్పటికీ గోల్డెన్ రేషియోస్ లోపలే ఉంది ఇంకా మార్కెట్. సో అంటిల్ అన్లెస్ ఇది బ్రేక్ అయితే కానీ ఫర్దర్గా ఫాల్ ఎక్కడి దాకా రావచ్చు అన్నది చెప్పలేం. ఒకవేళ నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అయ్యి దీన్ని క్రాస్ పైకి వచ్చేస్తే మరలా దీంట్లో ఒక బులిష్నెస్ చూడగలం మేము, చెప్పలేం. ఇక్కడ ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది చూడండి. ఇలా వెళ్ళిపోవచ్చు కూడా, కరెక్టేనా?
డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి వెళ్ళిపోవచ్చు, లేదా ఇదే కంటిన్యూ చేసి ఇక్కడి నుంచి ఫర్దర్గా కూడా ఫాలో అవ్వచ్చు. ఇలా కూడా ఫాలో అయిపోవచ్చు. ఫాలో అయితే మాత్రం ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఫర్దర్గా మనకి ఈ లోస్ కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ లోస్ ఉన్నాయి కదా, ఈ క్యాండిల్స్ లోస్ ఇవన్నీ కట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఫర్దర్గా నాకైతే 21,500 లెవెల్స్ 600 లెవెల్స్ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఫాల్ అయితే, ఇది బ్రేక్ అయితే. అదర్వైజ్ ఇది పైకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇలాగే చూసుకోండి, డయాగ్రామ్ చూడండి, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఇది డైలీ, దీనికన్నా హయ్యర్ టైం ఫ్రేమ్ మంత్లీ. ఒకసారి మంత్లీలోకి వెళ్ళి ఇక్కడ కూడా దీన్ని అనాలిసిస్ చేద్దాం. చూడండి, ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుందంటే మంత్లీ ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్లో. దీంట్లో కూడా గోల్డెన్ రేషియోస్ అవన్నీ చూద్దాం. చూడండి, ఇది 50%, ఇది 600%. కరెక్ట్. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇంకా 0.5% కన్నా కిందకి రాలేదు. అది ప్రతి నెల ఇప్పటి నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 0.5% కన్నా కిందకి రావడం, మళ్ళీ పైకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచే సపోర్ట్ తీసుకోవడం, పైకి వెళ్ళిపోవడం, ఇదే జరుగుతూ వస్తుంది. బట్ దిస్ టైమ్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, పైదాకా వెళ్ళింది, ఈ మిగిలిన క్యాండిడేట్స్ అన్నిటికన్నా పైకి దాకా వెళ్ళింది. చూడండి, దీని హై కోర్స్ ఒక్క దీని హై తప్పితే మిగతా 5 క్యాండిల్స్ కన్నా పైకి వెళ్ళినప్పటికీ అక్కడ సస్టైన్ కాలేక కిందకు వస్తుంది. ఈవెన్ ఇది ఇంకా 0.5% కన్నా కింద కూడా రాలేదు. సో దీంట్లో నాకైతే వీక్నెస్ కనిపించట్లేదు. కోర్స్ వీక్నెస్ ఉంది, కాదంటలేదు, బట్ అంత వీక్నెస్ లేదు నిఫ్టీలో లాగా. ఎప్పుడైతే ఇది 0.5% కింద క్లోజింగ్ ఇస్తుందో దానికన్నా కిందకి వెళ్ళి ఈ 0.6%, 0.618%ని కట్ చేస్తుందో అప్పుడు ఫర్దర్గా మనం వీక్నెస్ వచ్చింది అనుకోవాలి. అప్పటి వరకు వీక్నెస్ రాలేదు ఇంకా. ఎందుకంటే ఇంతకుముందు కూడా 2 నెలల్లో ఆగస్ట్లో, నవంబర్లో గోల్డెన్ రేషియోస్ లోపలికి వచ్చి మరలా బయింగ్ వచ్చింది. ఈ మంత్ మేబీ ఈ గోల్డెన్ రేషియోస్ మధ్యలో క్లోజింగ్ ఇస్తే అప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే వీక్నెస్ వచ్చింది. మిగిలిన 6 నెలల కన్నా వీక్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది క్లోజింగ్ ఇస్తే. లేదా ఇది కూడా ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు 22 కాబట్టి ఉన్న ఒక 5-6 రోజుల్లో ఇది ఈ లెవెల్కి వచ్చేసి మరలా పైకి వెళ్ళిపోవచ్చు. ఈ క్యాండిల్ క్లోజింగ్ కూడా దీని కింద కాక ఇదే లెవెల్లో ఇచ్చినా ఇవ్వచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ అనేది నిఫ్టీలా లేదు. ఓకే, కానీ వీక్నెస్ అయితే ఉంది. ఫర్దర్గా ఏం జరుగుతుందో మనకు టైమే చెప్తుంది. తర్వాత దీన్ని ఒకసారి ఇప్పుడు మంత్లీ చూసాం కాబట్టి వీక్లీలోకి వెళ్ళి చూద్దాం. దీన్ని మనం డిలీట్ చేసి, సో ఈ 2 గోల్డెన్ రేషియోస్, ఓకే, సపోర్ట్ లెవెల్స్ అన్నమాట ఇవి. వీక్లీలోకి వెళ్ళి చూస్తే చూడండి, ఈ 2 గోల్డెన్ రేషియోస్ మంత్లీలో. ఇప్పుడు మనం ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్లో, రైట్. ఈ రెండిట్లో కూడా ఇది బులిష్నెస్ చూపించి ఈ లెవెల్ దాకా వెళ్ళింది. 50% కన్నా పైకి వెళ్ళి క్లోజింగ్ 2 వారాలు ఇచ్చినప్పటికీ 3వ వారంలో ఇది 0.5% గోల్డెన్ రేషియోస్కి కిందనే క్లోజింగ్ ఇచ్చింది.
ఐ థింక్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. వీక్లీలో వచ్చేసి ఇది గోల్డెన్ రేషియో, రైట్? వీక్లీలో ఇది గోల్డెన్ రేషియో, మంత్లీలో ఇది గోల్డెన్ రేషియో. ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ దీని మధ్యలో ఉంది. ప్లస్ ఇప్పుడు ఉన్నది కూడా 0.786% దగ్గర కరెక్ట్గా క్లోజింగ్ ఇచ్చింది. కోర్స్ దానికంటే కిందనే ఇచ్చింది అనుకోండి, కొంచెం అది పెద్ద వ్యాలిడ్ అయిన వాల్యూ కాదు, అయినప్పటికీ సపోర్ట్ దగ్గర ఉంది అనుకోవాలి. ఇప్పుడు ఫర్దర్గా ఫాలో అయితే ఈ లెవెల్స్ ఏంటి? మంత్లీలో 0.5%, ఇది మంత్లీలో 0.61%. సో ఒకవేళ ఫాలో అయినా కానీ ఈ లెవెల్స్ నేను ఇందాక ఏం చెప్పాను, మంత్లీలో వస్తే ఈ గోల్డెన్ రేషియోస్ మధ్యలో వచ్చి మరలా రివర్స్ అవ్వచ్చు అనుకున్నాం కదా. సో వీక్లీలో చూస్తే ఇవి గోల్డెన్ రేషియోస్. ఇది ఫర్దర్గా ఫాలో అయినా కానీ ఈ క్యాండిల్స్ లోస్ ఉన్నాయి కదా, అవి కట్ చేసేసి మరలా పైకి వెళ్ళిపోవచ్చు మార్కెట్. ఇంకా వీక్నెస్ పెరిగితేనే, ఈ లో కూడా కట్ అయితేనే బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతకుమించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇది వచ్చేసి మంత్లీలో గోల్డెన్ రేషియోస్, ఇది వీక్లీలో గోల్డెన్ రేషియోస్. ఇప్పుడు ఈ మార్కెట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మంత్లీ వీక్లీ గోల్డెన్ రేషియోస్కి మధ్యలోనే ఉన్నది. ఇది ఫర్దర్గా ఈ ఫాల్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఫర్దర్గా ఇది ఫాల్ అయినా ఈ లెవెల్స్ దాకా వచ్చి ఇక్కడి నుంచి రివర్స్ అయిపోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మేబీ. కాకపోతే ఇక్కడ చూడాల్సింది ఇంకోటి ఏంటంటే, చూడండి ఈ క్యాండిల్, రెడ్ క్యాండిల్ కన్నా పెద్ద క్యాండిల్స్ ఏవి లేవు రెడ్లో. ఐ థింక్ అర్థమవుతుంది అనుకుంటా. ఈ క్యాండిల్ చిన్నదే, ఈ క్యాండిల్ చిన్నదే, ఈ క్యాండిల్ చిన్నదే. ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ సెల్లింగ్ కన్నా దిస్ సెల్లింగ్ ఈజ్ మోర్. ఈ సెల్లింగ్ కొంచెం ఎక్కువే స్ట్రాంగ్గా ఉంది. సో ఫర్దర్గా సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది కూడా ఎక్కడ దాకా అంటే నాకు తెలిసి ఈ లెవెల్స్ వస్తాయి. 49 ఈ క్యాండిల్ లోస్ ఉంది కదా, ఈ క్యాండిల్లో మ్యాక్సిమం 49,500 అంతే. ఈ లోస్ కట్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ మే టర్న్ 49,800 అంటే 50,000 తర్వాత. ప్రస్తుతానికి అయితే 50,000 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇది 50,300 దగ్గరే ఉంది. సారీ 50,700 దగ్గర ఉంది. 50,000 దాకా అయితే ఈజీగా వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇది ఒకే రోజు అలా పడిపోదు, కొంచెం పైకి వెళ్ళి కిందకి, పైకి కిందకి ఇలా ఒక ఆట ఆడుకుని అప్పుడు కానీ ఈ లెవెల్కి రాదు. అది ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. ఓకేనా? అది నా ఎనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఇది 50,000 లెవెల్స్కి వస్తుంది ఒకసారి. దాని తర్వాత ఫర్దర్గా ఫాలో అయినప్పటికీ 49,500 కన్నా కిందకి రాకపోవచ్చు. వచ్చినా కానీ ఇక్కడి నుంచి ఇక్కడ ఏం లేదు, లిక్విడిటీ కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఆ లిక్విడిటీ తీసుకుని పైకి వెళ్ళిపోవాలి. అది మ్యాక్స్ లో వచ్చేసి 49,530, అంతకు మించి రాదు. 530 అంటే 500 దాకా రావచ్చు, 49,500. దాని తర్వాత మార్కెట్లో ఒక మూవ్ పైకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో అది ఫ్రెండ్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఏంటి నెక్స్ట్ అన్నది. డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నా మీకు చూడండి. డైలీ టైం ఫ్రేమ్లో ఇది వచ్చేసి మనకి మంత్లీలో గోల్డెన్ రేషియోస్, ఇది వచ్చేసి వీక్లీలో గోల్డెన్ రేషియోస్. మార్కెట్ ఇప్పుడు రెండింటికి మధ్యలో ఉంది. ఇది వీక్నెస్ బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది చూడండి, ఈ లాస్ని అయితే కట్ చేయడానికి రావాలి డెఫినెట్గా. లెట్ us see ఏమవుతుంది. ఓకే, సరే దీంట్లో
దీంట్లో ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయో ఒకసారి చెప్తాను. చూడండి పాత్ ఇదొక పాత్. అంటే ఈ లోస్ కట్ చేయాలి డెఫినెట్గా. దీన్ని కొంచెం పొడుగ్గానే వేసుకోవచ్చు మనం. ఈ లోస్ అన్నీ కట్ చేసి ఇక్కడ దాకా వచ్చి ఒక పుల్ బ్యాక్ ఇచ్చి పైకి వెళ్ళిపోవచ్చు. లేదా ఈ లోస్ కట్ చేసి ఇక్కడ దాకా వచ్చి దీనికి ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది ఐ థింక్ నేను చెప్పాలనుకున్నది చెప్పేసాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.